బాల్క సుమన్ లాంటి నాయకుల వల్ల బిఆర్ఎస్ పార్టీ పేరు మారింది. అది ఎలా అంటారా? భారత రాక్షసుల సమితి, అది బిఆర్ఎస్ పార్టీ అర్థం. బాల్క సుమన్ లాంటి చవట దద్దమ్మలు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టే మిమ్మల్ని నడ్డి విరిచి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు ప్రజలు. ఇప్పటికీ బుద్ధి రాకపోతే ఎట్లా? రైతులు రావట్లేదు, మన వాళ్ళే వస్తున్నారు, మన వాళ్ళే ఉన్నారు వెనక అంతా అని బహిరంగంగా ఒప్పుకున్నాడు. నిజమైన రైతులు మీ దగ్గరికి రారు. గత 10 ఏళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఏం వెలగబెట్టిందని, రైతుల కోసం ఏం మంచి చేసిందని వాళ్ళకన్నీ తెలుసు కాబట్టే మీ దగ్గరికి ఎవడు రాడు. సిగ్గు లేకుండా మీరే ఉద్యమాల పేర్లు చెప్పి ప్రజలందరినీ కూడా మళ్ళా ఎలా నాశనం చేయాలి, ఏ విధంగా వీళ్ళకి నాశనం చేసి మేము గద్దెనెక్కాలి అనే ఆలోచనలో మీరున్నారు. ఫామ్ హౌస్ లో పడుకుని చాలు, బయటకు వచ్చి ప్రజలకి అభివృద్ధి ఎట్లా చేయాలి అని ఆలోచన చేయండి. సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయండి, అంగడంగడి చేయండి, రైలు పట్టాలను కోసియండి అని విధ్వంసానికి పిలుపునిస్తున్నారు. వీళ్ళు ఎంత హింసాత్మకమైన రాజకీయాన్ని చేయాలనుకుంటున్నారో, ఎంత దిగజారుడు రాజకీయం చేయాలనుకుంటున్నారో మనందరూ ఒకసారి తెలుసుకోవాలి. వీళ్ళ రాజకీయం కోసం ప్రజలందరినీ రెచ్చగొట్టి ఎంతటి విధ్వంసానైనా సృష్టించి వీళ్ళు గద్దెనెక్కాలి అనే ఆలోచనలోనే మొత్తం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళకి యువత భవిష్యత్తు గురించి అవసరం లేదు, ప్రజల భవిష్యత్తు గురించి అవసరం లేదు. బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కావాల్సింది ఏంటంటే ఓట్లు. వాళ్ళ ఓట్ల కోసం ఎంతటి నీచ నికృష్ట పనులకైనా దిగజారుతారు. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా మిలిటెంట్ రాజకీయాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆఖరికి సిగ్గు లేకుండా ఆ పార్టీలో ఏ నాయకుడైనా కూడా దీని గురించి స్పందించమంటే తప్పేం మాట్లాడామని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయండి అని మాట్లాడుతున్నాడు ఈ బాల్క సుమన్. మళ్ళా పైగా ఎవరైతే విధ్వంసం ఎక్కువ చేస్తారో దానికి ఫండ్ కూడా ఇస్తామో అని ఓపెన్ గా చెబుతున్నారు. అంటే వీళ్ళు ప్రజలకి మంచి చేసే నాయకులా, లేకపోతే ప్రజలని ఏడిపించుకుని తినే నాయకులా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాల్క సుమన్ లాంటి మనిషిని ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ చేయాల్సింది అన్నది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా బిఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ కథ ముగిసింది. ప్రజలకి కావాల్సింది పెట్టుబడులు, ఉపాధి, శాంతి భద్రతలు, అభివృద్ధి. అంతేగాని మీ కుళ్ళు కుతంత్ర రాజకీయాలు ప్రజలకు అవసరం లేదు.